బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కానీ దీనికి ఎంతో టైం అయితే లేదనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. దేశంలోని ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో మొత్తం కూడా 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులకు భర్తీగా ఐబీబీఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. వీటికి సంబంధిత విభాగంలో యూజీ లేదా పీజీతో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్స్ తో అలాగే ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అంటే ఏమేం పోస్టులు ఉన్నాయి, పోస్ట్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి అండ్ శాలరీ ఎంత ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ చూసిన వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. ఇంకా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ యొక్క డీటెయిల్స్ లాగా అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇందులో మొత్తం మనకి 745 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకి ఐటీ ఆఫీసర్కి వచ్చేసరికి 301 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేసరికి 190 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లా ఆఫీసర్కి వచ్చేసరికి 105 అండి. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్భాష అధికారికి వచ్చేసరికి 89 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే హెచ్ఆర్ఆర్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చేసరికి 60 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్కేల్ 1 పోస్టులు అండి. అంటే బ్యాంక్ పీఓతో సమాన హోదా ఉన్నవే అనమాట. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ ఆ పోస్ట్ని బట్టి అర్హతలు అయితే చూసేద్దాం, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ముందుగా ఐటీ ఆఫీసర్కి వచ్చేసరికి బీటెక్ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి బీటెక్ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇలా మనకి బీటెక్ అండ్ ఎంటెక్ లో ఇవన్నీ కూడా వీటిలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇదంతా కూడా మనకి ఐటీ ఆఫీసర్ కి ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే పోస్ట్ వైజ్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ కి వచ్చేసరికి అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, అలాగే వెటర్నరీ సైన్స్ లేదా డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ లేదా కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఇలా ఇందులో ఏదో ఒకటి కంప్లీట్ చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ కి అప్లై చేసుకోవాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఏదో ఒకటైనా కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి రాజ్భాష అధికారికి వచ్చేసరికి హిందీ పేజీ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలన్నమాట. లేదా సంస్కృతం పేజీ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులో చదివి ఉండాలన్నమాట. లా ఆఫీసర్కి ఉండవలసిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూసేయండి. ఇక్కడ క్లియర్గా నేను రౌండప్ చేస్తాను. సో రౌండప్ చేసింది మీరు క్లియర్గా చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో అది మాత్రమే అప్లై చేసుకోండి. ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చేసరికి డిగ్రీ అంటే పీజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో కానివ్వండి. హెచ్ఆర్ అండ్ హెచ్ఆర్డి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ కి ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంటే ఎంఎంఎస్ మార్కెటింగ్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ అయినా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ డిబిఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ మార్కెటింగ్స్ లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనం పోస్ట్ని బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసాం కదా. సెలక్షన్ ప్రాసెస్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అయితే వాటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా చూసేయచ్చు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 120 మార్క్స్ అనమాట. 125 మార్క్స్ అనమాట. అందులో ఉండే లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 భాషల్లోనూ ఉంటుంది. మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి 4 సబ్జెక్ట్స్ లో క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అవేమేమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్. ఈ 2 అన్ని పోస్టులకి కామన్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఈ 2 కూడా కామన్ సబ్జెక్ట్స్. లా ఆఫీసర్, రాజ్భాష అధికార పోస్టులకు జనరల్ అవేర్నెన్స్, అలాగే మిగతా వాటికి వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ప్రతి విభాగానికి మార్కులు చొప్పున ఉంటాయి అనమాట. ప్రొఫెషనల్ నాలెడ్జ్ కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ వారీగా చూసుకుంటే సెక్షన్ వారీ సమయ విభజన అయితే ఉంటుందండి. అంటే సెక్షన్ కి మనకి 20 minutes టైం అయితే ఉంటుంది అనమాట. అలా ఓవరాల్
ఓవరాల్గా చూసుకుంటే 80 మినిట్స్ అండి. సో ఇదంతా కూడా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో. అండ్ ఇంకో విషయం అండి, వీటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా నేను వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ 225 మార్క్స్ అనమాట. అందులో మనకి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 155 మినిట్స్ అనమాట. ఇందులో మనకి 5 సబ్జెక్ట్స్ పై క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వ్యవధి వచ్చేసరికి 25 మినిట్స్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి రీజనింగ్ అండి. ఇందులో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. ఇందులో టైం వచ్చేసరికి 35 మినిట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ జనరల్ అవేర్నెస్ కి వచ్చేసరికి అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి ఈ సెక్షన్కి 25 మినిట్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనమాట. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 40 మినిట్స్ అండి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఇంగ్లీష్లో రాయాలన్నమాట. అంటే 2 క్వశ్చన్స్ 25 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 30 మినిట్స్ అనమాట. ఇలా మనకి ప్రిలిమినరీ మెయిన్ 2 పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/2 మార్క్ అలా తగ్గించేస్తారనమాట. మెయిన్స్లో అయితే అర్హులైన అంటే ప్రిలిమ్స్ మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో దీనికి 100 మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు. ఇందులో అర్హత మార్కులు పొంది మెయిన్స్ పరీక్ష అలాగే ఇంటర్వ్యూలకు 80% వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఈ మార్కులు మెరిట్ రిజర్వేషన్ ప్రకారం తుది నియామకాలు అయితే ఉంటాయి. ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ కూడా చూసేయండి. ఈ జూలై 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే జూలై 2, 1996లో జన్మించి ఉండాలి. అలాగే 1/7/2006 మధ్యలో జన్మించిన వారు అర్హులు అనమాట. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ అనమాట. అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే. అదే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనమాట. 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వచ్చేసరికి జస్ట్ 175 రూపీస్ అనమాట. మిగిలిన అభ్యర్థులు అందరికీ కూడా 850 రూపీస్ అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి మనకి పోస్ట్ని బట్టి ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే 48,480 నుంచి 85,920 వరకు కూడా ఉంటుంది అనమాట. అలాగే అదనంగా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయండి. అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ గురించి ఇలా మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసేద్దామండి. అప్లికేషన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ రోజు నైట్ 11:59 వరకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. జూలై 21తో లాస్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెలక్షన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది వచ్చేసరికి ఆగస్ట్లో ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ మంత్లోనే ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి నవంబర్ అంటే మెయిన్స్ వచ్చేసరికి మనకి నవంబర్లో కంప్లీట్ అయిపోతుంది కదా, మ్యాక్సిమం ఆ నవంబర్లోనే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళని. సో లేదంటే డిసెంబర్లో జరగచ్చు అనమాట. సో ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటున్నారో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఇంకా ఎన్నో డేస్ టైం లేదు కాబట్టి వెంటనే కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను. అలాగే ఇక్కడ కనిపిస్తున్న అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. మీ యొక్క డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్, అలా అక్కడ ఏమేమైతే అడుగుతుందో డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి లాస్ట్లో కొన్ని సర్టిఫికేట్స్ కూడా అడుగుతారనమాట. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. సో మనకి ఎంతో టైం లేదు కాబట్టి నైట్ 11:59 వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అలాగే ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.